ఈరోజు ఆదోనిలో చిరు వ్యాపారులు అంటే తోపుడు బండ్ల మీద పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, లేదా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవాళ్ళు అంతా నా దగ్గరికి వచ్చినారు. సార్, మున్సిపాలిటీలో ఇంకా దాంట్లో మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బు తగ్గించండి, ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు. నిజమే, ఒకప్పుడు వీళ్ళు ఎక్కడికో పోవాలి, ఎక్కడికో పోయి కూరగాయలు తెచ్చుకోవాలా, పళ్ళు తెచ్చుకోవాలా హోల్సేల్ దగ్గర నుంచి, ఇక్కడ పెట్టుకొని అమ్ముకోవాలా. నేను చాలా సార్లు చూస్తాను. పాపం వీళ్ళు బండి మీద పెట్టుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి బేరం ఆడతారు. అరటి పళ్ళు 100 రూపాయలు అన్నారు అనుకోండి, 50 రూపాయలకి ఇవ్వమంటారు. యాపిల్ పండు 40 రూపాయలు అన్నారు అనుకోండి, 20 రూపాయలకి ఇవ్వరా అంటారు. పాపం వీళ్ళు బేరం ఆడతారు. అదే మీరు ఇంకొక షాపులో, పెద్ద షాపుల్లోకి వెళ్ళి, ఏసీ షాపుల్లోకి వెళ్ళి మీరు వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి కొంటున్నావా లేదా, అక్కడ బేరం ఆడుతున్నావా? పాపం మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బేరం ఆడతారు, మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పెడతారు, మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం తక్కువ డబ్బులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఇది కూడా మంచిది కాదు. నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తోపుడు బండ్లలో వస్తువులు కొనండి, తోపుడు బండ్లలో కూరగాయలు కొనండి, తోపుడు బండ్లలో పళ్ళు కొనండి. వాళ్ళు ఏం పెడితే అది కొనండి. వాళ్ళు బతుకు తెరువు కోసం ఏదో చిన్న పని చేసుకుని బతికేవాడు. రోజుకు 500-1000 రూపాయలు వస్తే చాలా గొప్ప విషయం. దాంట్లో అన్ని పోంగా వాళ్ళకు 100-200 మిగిలేనా, దాంతో ఎలా కుటుంబాలు బతుకుతారు? ఇది కూడా కీలకమైన అంశమే. కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్తాను, ధైర్యంగా ఉండండి. మీ ఆదాయాన్ని పెంచే పనులు కూడా ఏదైనా చేయాలి. వీళ్ళకు కూడా ఏదైనా మనం ఆదాయాన్ని పెంచే పనులు చేయాలి. వీళ్లకు బీమా రక్షణ, వీళ్ళకందరికీ కూడా నేను మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడతాను. ఇన్సూరెన్స్ చేయించాలి. పొరపాటున మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా అయితే మీరు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండరు. ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక 2 లక్షలు 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి డబ్బులు వస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా చాలా సున్నితమైన అంశం. అదే విధంగా వీళ్ళకందరికీ కూడా హెల్త్ కు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఎందుకంటే రాత్రి పగలు ఎండలో ఉంటారు వీళ్ళు. పాపం ఎండలో ఏదో ఉంటే గొడుగు పట్టుకుంటారు, లేదా అట్లే ఎండలో నిలబడి చేయాలి. ఎంత ఇబ్బంది రోడ్డు మీద ఉన్న దుమ్ము కానీ, లేకపోతే సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం, సరైన టైంలో మంచినీళ్ళు రాకపోవడం, వీటన్నింటి కారణాలు చేసి వీళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తప్పనిసరిగా వీళ్ళకు ఆరోగ్యకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చెకప్లు చేయించే ఏర్పాటు చేస్తాం. వీళ్ళకి మీరు ఈ రోజు ఎట్లా వచ్చారు నా దగ్గరికి, అలాగే మీరందరూ కూడా అందరూ ఏర్పడి 200 మంది 500 మంది ఉంటారు. మీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడో చోట, లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడో ఒక చోట ఉచితంగా మీకు ఆరోగ్యానికి సంబంధించిన చెకప్లు కూడా చేయించాలి. అది కూడా చేసుకోవాలి. యూనియన్ లాగా ఫామ్ కండి, యూనియన్ లాగా తయారవ్వండి. మీ ఆరోగ్యాలకు అందరికీ కూడా, మీ ఆరోగ్యాలు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ సందర్భాల్లో. మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లు. వీళ్ళందరూ పేదవాళ్ళు, పాపం ఎక్కడెక్కడో ఎప్పుడో ఉన్నటువంటి ఇళ్లలో ఉంటారు. వీళ్ళకి కొంతమంది ఇళ్లు ఉంటాయి, ఇళ్లు ఉండవు, బాడిగలో ఉన్నారని చెప్తా. వీళ్ళకందరికీ తప్పనిసరిగా ఇల్లు ఏర్పాటు చేసే బాధ్యత. మనం ఎన్నో చెప్తాం, పెద్ద పెద్ద పథకాలు చెప్తాం. ఈ రోజు కూడా నేను సమావేశానికి వెళ్తా ఉన్నాను. రివిజన్ లబ్ధిదారులను, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు పలుమార్లు చెప్పారు, ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఉండాలనే విషయం చెప్తా ఉన్నారు. ఇళ్ళందరికీ ఉన్నాయా లేదని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఉన్నదే 500 మంది తోపుడు బండ్లు వాళ్ళు, వీళ్ళని కూడా కాపాడుకోలేకపోతే ఎట్లా, వీళ్ళకి కూడా ఇల్లు ఇవ్వలేకపోతే ఎట్లా? ఇది కూడా ఇంకోటి అంటే, అందరికీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్డులు కానీ, లేదా హెల్త్ కార్డులన్నీ కూడా, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం 70 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా 5 లక్షల వరకు కూడా ఉచిత ఆరోగ్య బీమా ఇస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఉచితంగా జరిగే అవకాశం. లేకపోతే ఏమవుతుందంటే, వీళ్ళు సంపాదించేదే 100-200, డాక్టర్ దగ్గరికి పోతే కన్సల్టేషన్ కి 400 అయిపోతే, మందులు కొనుక్కోవడానికి 200 అయితే, పొరపాటున ఈ జబ్బులు, జ్వరమో ఇంకోటి ఏదైనా వస్తే వీళ్ళ కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? ఇది కూడా కీలకమైన విషయం. వీళ్ళకందరికీ కూడా నేనున్నానని ధైర్యం ఇస్తా ఉన్నా. వీళ్ళకందరికీ చెప్తా ఉన్నా చాలా స్పష్టంగా. ఈ అంశం చాలా చిన్న అంశం. మీరు ఏదైతే నా దగ్గర తీసుకొని వచ్చినారో చాలా చిన్న పని. అదే ఇది కాదు. మీ జీవితాలు బాగుపడడానికి మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బ్రహ్మాండంగా జీవించాలి. దానికి సంబంధించిన మీకు వస్తున్న ఆదాయం విషయంలో అయితేనేమి, లేదా అదేవిధంగా మీరు ఆరోగ్య విషయంలో అయితేనేమి, మీకు ఇళ్లు, దానికి సంబంధించిన వసతులు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, మీకు ఉండాల్సినటువంటి ఇన్సూరెన్స్ బీమా విషయం అయితేనేమి, లైఫ్ ఇన్సూరెన్స్ అయితేనేమి, అదేవిధంగా మీ బిడ్డలు చదువుకునే బిడ్డలు,
అందరికంటే మనం తోపుడు బండ్లు తోస్తా ఉన్నాం, మన బిడ్డలు కూడా తోపుడు బండ్లు తోయలేరు కదా, బిడ్డలు చదివించాలి కదా. బిడ్డలు చదివించుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చాలా కీలకం. నిన్ననే మనము కొంతమంది ఊర్లో పెద్దల మందితో కూర్చుంటే బ్యాంకుల వాళ్ళు కూడా బ్యాంక్ మేనేజర్లు కొంతమంది చెప్తున్నారు నాకు, ఎవరన్నా చదువుకునేట్లయితే మేము ఆర్థిక సాయం చేస్తాము అని చెప్తా ఉన్నారు. మీరు మీ బిడ్డలు ఎవరన్నా సరిగా చదువుకోలేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాల్సి వస్తే ఆ బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కొంత ఏర్పాట్లు చేసే పని చేయాలి. మనం ఇట్లా ఉన్నా మన బిడ్డలైనా సరే మంచి ఆఫీసర్లు కావాలా, మంచి వ్యాపారాలు చేసుకోవాలా, మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకోవాలని ఆలోచన ఉండాలి కదా. ఇవి కూడా మీరు ఆలోచించాలి. ఇన్ని ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా సహోదరులందరూ కూడా, వీళ్ళందరూ నా కుటుంబం, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు కాదు, వీళ్ళందరూ నా కుటుంబం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా కుటుంబం బాగుంటేనే నేను బాగుంటాను, వీళ్ళందరూ బాగుంటేనే నేను బాగుంటాను. వీళ్ళన్నింటినీ కూడా మనం ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తామని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేవలం ఒక 50-70 మంది ఉన్నారు. ఈసారి తోపుడు బండ్లు ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి, ఒకసారి ఒక మీటింగ్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు ఏమిటి, ఉన్న దాంట్లో సర్దుకోవడం కాదు, ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే ఊర్లో కూడా నేను మళ్ళీ నేను ఊర్లో ఆదోనిలో ఉన్న ప్రజలకందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. దయచేసి కూరగాయల్ని పళ్ళని తోపుడు బండ్లలోనే కొనండి. దయచేసి రిక్వెస్ట్ కూడా, ఎవరైతే డబ్బులు ఉన్నాయంటున్నారో తోపుడు బండ్లో ఉన్న వాళ్ళకి చిన్న గంపలు పెట్టుకున్న అమ్మలకి అవ్వలకి వాళ్ళ దగ్గర దయచేసి బేరం ఆడద్దండి. 10 రూపాయలు వీలైతే అక్కడ దానం చేసామనుకుందాము, వాళ్ళు 50 రూపాయలు అని చెప్తే 50 రూపాయలు ఇవ్వండి, వీలైతే 60 రూపాయలు ఇవ్వండి, పుణ్యం వస్తుంది మనకందరికీ కూడా. వీళ్లకు సాయం చేయడం ద్వారా కుటుంబాలని మనం సంరక్షించుకున్నాడు, వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా, ఆదోనిలో ప్రతి ఒక్కరి మీద ఉంది. వీళ్ళకు కాపాడాల్సిన బాధ్యత గాని, వీళ్ళ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత గాని, వీళ్ళు బాగుండేలాగా చూడాల్సిన బాధ్యత ఆదోనిలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా నేను ధైర్యంగా ఉండమని చెప్పి నేను వాళ్ళకి చెప్తా. వీధుల్లోకి పోయి తోసుకుంటా పోతా ఉంటారు, తోసుకుంటా పోతే రోడ్డు బాగాలేదు, గుంతలు ఉన్నాయి, ఎట్లా తోసుకుంటారు చెప్పండి, ఆలోచన చేయండి. రోడ్లు వేయాలి. రెండవది, వీళ్ళందరూ కూడా ఈ ఎండ ఈ మాత్రం ఉందనుకోండి, విపరీతమైన ఎండలో తోయలేరు, పొద్దున సాయంకాలం తోయగలుగుతారు. ఎండలో తోస్తే ఆరోగ్యం దెబ్బతింటది, పోనీ అట్లా కూడా బలవంతంగా తోయాల్సి వస్తుంది. రెండోది, విపరీతంగా వర్షం పడింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, పండగలు వచ్చినాయి, ఇంకో రోజు వచ్చింది, ఆ రోజు వీళ్ళకి పని ఉండదు, ఆ రోజు డబ్బులు ఎవరిస్తారు వీళ్ళకి? పని చేస్తే తప్ప పూట గడవని ప్రజలు వీళ్ళంతా కూడా. వీళ్ళందరినీ మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి, మామూలు కూడా కాదు, మన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. వీళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది, వీళ్ళు బాగుంటేనే ఊర్లో అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గతంలో కరోనా సమయంలో గంపలు పెట్టుకుని తోపుడు బండ్లు వాళ్ళకందరికి కూడా 10,000 రూపాయల చొప్పున అప్పుడు ఇచ్చిన, కొంతమందికి చేరినాయి, కొంతమందికి చేరలేదు. అది కట్టి ఉంటే మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. నేను వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కూర్చుంటాను, వీళ్ళ ఆదాయం ఏమిటి, వీళ్ళు ఎలా, ఇప్పుడు మహిళలకు అనుకోండి, మహిళా సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు పొదుపు చేసుకుని లోన్లు పెంచుకుంటూ వాళ్ళు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఉండకూడదు అంటా నేను. అదే విధంగా ఈ చిన్న, ఇప్పుడు రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు, అంటే ఏ పూట పని చేయడం ఆపేస్తే, పొరపాటున ఒంట్లో బాగలేదని ఆ రోజు పని ఆపేశారు అనుకోండి, వాళ్ళకి ఆ పూట గడవు. తప్పనిసరిగా జ్వరం ఉన్నా, కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా తప్పనిసరిగా తోయాల్సిందే కదా దాన్ని. వీళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తోయాలి, లేకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఆ రకమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం, నేను ఒకసారి మళ్ళీ కూర్చుంటాను వీళ్ళతో, కూర్చొని వీళ్ళకు కూడా ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, వీళ్ళకు కూడా గ్రూపుల్లాగా ఏర్పాటు చేసి, బ్యాంకులను అటాచ్ చేస్తే వీళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం, దాంట్లో ఏదైనా నేను మాట్లాడతాను, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సబ్సిడీలు ఇప్పిస్తాను దానికి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలు, ఈ రోజుకి జరిగేవి కాదు. ఈ దీర్ఘకాలికంగా ఈ 5 ఏళ్లలో నేను పెట్టుకున్న ప్లాన్స్ ఇవన్నీ కూడా రాత్రికి చేయలేము, ఎందుకంటే నువ్వు ఈ రోజు ఇట్లాంటి చేయగలుగుతామా, కానీ ఈ రోజు వచ్చినారు, మొదలు పెట్టినాము, మళ్ళీ ఇంకొకసారి అట్లా కూర్చుంటూ ఆఫీసర్లతో మాట్లాడుతూ రాబోయే సంవత్సరాల్లో ఇవన్నీ చేస్తాను. బట్ ఇది ఏంటంటే, ఇది వీళ్ళని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు, ఊర్లో ఉన్న ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. దయచేసి వస్తువులన్నీ వీళ్ళ దగ్గరే కొనండి, ₹1 ఎక్కువ పెట్టినా కొనండి. పన్నులు కట్టే విషయంలో ఆదోని మున్సిపాలిటీలో పన్ను రాబడి తక్కువగా ఉంది.
మున్సిపాలిటీలో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. మున్సిపాలిటీలో అందరూ అడుగుతారు. నేను తిరుగుతున్నా కదా, పొద్దున్న లేచి నేను రోడ్ల మీద తిరుగుతా ఉన్నా, సాయంకాలం తిరుగుతాను. ఒక వృద్ధులు అడుగుతారు, సార్ ఇక్కడ రోడ్డు వేయించండి అంటారు, మాకు కొడా ఇవ్వండి అంటారు, మాకు కాలం వేయండి అంటారు, గుంతలు పొడిచండి. ఇవన్నింటికీ డబ్బు కావాలి. డబ్బు ప్రభుత్వం నుంచి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ వసతులన్నీ వాడుకుంటున్నారో, నీటి కుళాయిలో పన్ను కడతారు, ఇంటి పన్ను కడతారు, ఖాళీ ప్లేస్ పన్ను కొడతారు, రకరకాల పన్నుల ద్వారా తీసుకునే డబ్బుల్ని వీళ్ళకి ఖర్చు పెడతా ఉంటాం మళ్ళీ కూడా. అందువల్ల ఎప్పుడో 5 రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు, 15 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ కొద్దిగా వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి కొంత పెంచాల్సిన బాధ్యత ఉంది అనే ఆలోచన చేస్తారు. సహజమే అది. మొత్తం అన్ని మన ఉదాహరణకు ఏమీ లేదు, అందరికీ ఫ్రీ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైంది, చివరికి పూర్తిగా చేతులెత్తి రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశి. మీరు ఆలోచన చేయండి అమ్మా. ఇప్పుడు మీ అందరికీ అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఫ్రీ అని పోయి అప్పులు తెచ్చినాడు. ఒక్కొక్కరు మీ అందరి తలకాయ మీద కూడా 2 లక్షల రూపాయల అప్పులు తెలుసా మీకు అని అడుగుతా. నువ్వు అనుకుంటావు, నేను తీసుకోలేదు సార్ బ్యాంకులో ఇచ్చాడు కదా, మై నైలియా మై కాసలియా 2 लाख रुपए అంటాడు. అరే భాయ్ ఆప్ నైలియే భాయ్ సార్, మీరు తీసుకోలేదు అప్పు, కానీ జగన్మోహన్ రెడ్డి మీ తలకాయ మీద తెచ్చేసాడు అప్పు. మీరు కట్టాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన దుర్మార్గం అదే. ప్రజలకు చూపించడానికి అన్ని ఫ్రీ అన్నాడు, కానీ లోపల బాధేస్తా వచ్చినాడు. అందరికి ట్యాక్సీలు వేసి, అందరికి భయంకరంగా చేసి, అప్పులు తెచ్చి మన ఎత్తున కుర్చీటోవి పెట్టి ఈ రోజు ఏమి చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కానీ ఏది ఉచితంగా రాదు అన్న విషయాన్ని వీళ్ళకు అర్థమయ్యే ఉంటది.